ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 23వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణమును చదువుకుని వాక్యమును ధ్యానించుకుందాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 23వ వచనం వరకు. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాని ఉపమానం. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వారిని తినివేసెను. మరికొన్ని తగినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిసెను. కానీ సూర్యుని వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిసివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీలున్నవాడు వినుగాక అని యేసు పలికెను. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించున్నారేలా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవానికి మరింత వసకబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నది తీసివేయబడును. వారు చూసి చూడరు, వినరు, గ్రహిప్పరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూసినను మీరు గమనింపరు. ఏలైనా కనులారా చూసి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగిలినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు కమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలనేకులు నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చి నా వాక్కును వినియు దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములు నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశము వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు
వారిని సూచించుతున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలిది కాలమే నిలుచును. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ లేదా హింస సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్టిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ అహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు వాక్కును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యము ద్వారా మీ పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. మరియు ఇప్పుడు ఉన్న కాలము ఏ కాలం అండి? వర్షాకాలము. వర్షాకాలములో ఇప్పుడు రైతులు పంటలు వేసే సమయం అండి. అంటే వరి పంట లేదా గోధుమ పంట, ఇంకా అనేకమైన పంటలు, పైరు పంటలు వేసేటటువంటి రోజులు. ఎందుకు? వర్షాకాలం వచ్చినప్పుడు ఆ రైతు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పంట వేయాలి, వరి పంట వేయాలని చెప్పి ఆకుమళ్ళు పోస్తూ ఉంటారు. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ సైడ్ అయితే గోధుమ పంట పండిస్తూ ఉంటారు. గోధుమలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. అక్కడ కూడా కూరగాయలు రకరకాల పంటలు పండిస్తారు. కానీ మరి ఇక్కడ ఎక్కువగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఈ పక్కన ఇటు సైడ్ అంతా కూడా ఏం చేస్తారు? రొట్టెలు తింటూ ఉంటారు ఎక్కువగా. కాబట్టి గోధుమ పంటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. మా రకరకాల చెరుకు పంటలని మా అన్ని పంటలు ఉంటాయి, కానీ గోధుమ పంట ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే ఈ సదర్న్ సైడ్ అనేటప్పటికీ ఇక్కడ మనం చూసినప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మహారాష్ట్ర, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూసినట్లయితే వరి పంటను వేస్తూ ఉంటారు అన్నమాట. వరి పంట వేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆకుమళ్ళు పోసేటటువంటి సమయం. కాబట్టి ఆకుమళ్ళని కాదు, పైరు పంట కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఈ విధంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతుకు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పంటలు వేయాలి, వరి పంట వేయాలి. ఈ పంట వేస్తే మనము, మన కుటుంబము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాము. మరి పంట కావాలి మనం అని చెప్పేసి దుక్కు దున్నడము, మరి గట్లంగలు వేయడము అవి ఇవన్నీ కూడా వర్షాకాలంలో రైతు ఒక ఆలోచన పంట వేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఉన్న కాలంలో మరి ఐగుప్తు దేశము కానీ, అలాగే యోర్దాను కానీ, మరి కువైట్ కానీ, దుబాయ్ కానీ, అలాగే అనేక నగరాల ఫారిన్ కంట్రీల్లో అటు సైడు జరిగిన సంఘటన ఏంటంటే ఏలియా కాలంలో జరిగిన సంఘటనను మీకు ముందుగా తెలియజేసి తదుపరి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే పిల్లారా, ఏలియా కాలం వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే రాజుల గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ రాజుల మొదటి గ్రంథములో మనం చూసినటువంటి వాక్యాన్ని చిన్నగా చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, గిలాదు మండలం మందలి తిప్సి నగరవాసి ఏలియా ప్రవక్త ఆహాబుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుసు భక్తుడను, నా పలుకులు వినుము, ప్రభు తోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలం పాటు వాన కానీ మంచు కానీ కురియదు అనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఆహాబు రాజుతో ఏలియా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, నేను చెప్పేంత వరకు, నా మాట పలికేంత వరకు ఈ దేశంలో వర్షము కురవదు అని అంటున్నాడండి. అంటే పిల్లలు ఎందుకు వర్షం కురదు, ఎందుకు కరువు కాలం వచ్చింది
అంటే ఆనాటి కాలంలో ప్రజలు దేవుడంటే భయం లేక, భక్తి లేక, దేవుడు లేడు ఎక్కడున్నాడు అని అహంకారముతో, గర్వముతో ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. అంటే ఏలియా ప్రవక్త ఆహాబుతో చెప్పిన విధముగా నేను చెప్పేంత వరకు ఇక్కడ వర్షము పడదని చెప్పి పడదని ఆహాబు రాజుతో ఏలియా ప్రవక్త చెబుతున్నాడండి. అయితే ప్రియులారా, మరి ఆహాబు ప్రవక్త ఏలియా ఎందుకు చెబుతున్నాడంటే ఆనాటి ప్రజలు దేవుణ్ణి విశ్వసించలే. దేవుడు ప్రవక్తలు పంపించాడండి. ముందుగా ప్రవక్తలు పంపించినప్పుడు ప్రవక్తల మాట కొట్టివేశారు. ఇక్కడ ఏలియా కూడా ఒక ప్రవక్త. ఈ ప్రవక్త మాట కొట్టివేశారు. ఏలియాను కూడా గౌరవించలేదు. దేవుడు పంపినటువంటి ఆ సేవకుడు ఏలియా ప్రవక్తను కూడా గౌరవించలేని సందర్భంలో జరిగిన సంఘటన ఏంటంటే 3.5 సంవత్సరాలు దేశంలో వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోయేటప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమయ్యారు? సరిపోవడం మొదలుపెట్టారు. తిండి లేక, పంట లేక, ఆ తర్వాత నీరు లేక, వర్షాలు కూడా కురవక, అలాగే చాలా ఇబ్బంది పడి చాలామంది 3.5 సంవత్సరాలు కాలంలో చాలామంది చనిపోవడం, పశువులు చనిపోవడం, బిడ్డలు చనిపోవడం, పెద్దలు చనిపోవడం, తినడానికి తిండి లేక, ఆ పంట లేక మరి అనేక మంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఎప్పుడైతే ఏలియా కాలంలో ప్రజలు దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే గ్రహించారో, ఏలియా ప్రవక్త దేవుడు పంపినటువంటి దైవభక్తుడు, దేవుడు పంపిన ప్రవక్త, సేవకుడు అని గుర్తించారో, ఎప్పుడైతే ఏలియా మాట విన్నారో అప్పుడు మరలా ఇక్కడ మనం చూసినట్టు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం కానీ చూసినట్లయితే, కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువు వాణి ఏలియాతో, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకొనుము, నేను దేశమును వాన కురిపింతును అని చెప్పాను. కనుక ఏలియా ఆహాబును చూడబోయెను. ఆ రోజుల్లో సమరయ దేశమున కరువు దారుణముగా నుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏలియా ఆహాబును కలుసుకున్నాడన్నమాట. ఆహాబు రోజు కలుసుకుని అతను ఏం చెప్తున్నాడంటే, ఏలియా ఆహాబును చూడబోయాను, ఆ రోజుల్లో సమరయ దేశం నా కరువు దారుణముగా ఉన్నది. అంటే కరువు దారుణముగా ఉన్న సందర్భములో సమరయ దేశంలో చాలా కరువు. ఆ కరువు కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. ఇక్కడ లేఖన భాగం యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 17-18 వచనం చూసినట్లయితే, ఏలియా మన వంటి వాడే వానలు కురువుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరాల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి అందు పంటలు పండెను. ఇక్కడ ఏలియా ప్రార్థించిన వానలు కురవకూడదు, వర్షం కురవకూడదు, అలాగనే మంచు పడకూడదు, పంటలు పండకూడదని చెప్పి ఏలియా ప్రవక్త యొక్క తత్వం ఎలాంటిదండి? దేవునికి ఉన్నటువంటి తత్వం. దేవుడు పంపినటువంటి సేవకుడు, ఆ ప్రవక్త ఎప్పుడైతే దేవుడు ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడాడో, ప్రజలు ఏలి దగ్గరకు వచ్చారో, ఏలియా మనస్సు కరిగి, దేవుడు మనస్సు కరిగి 3.5 సంవత్సరాల తర్వాత తత్ఫలితముగా వానలు కురిశాయి. టపా 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 ఆకాశం నుండి మెరుపులు మెరిసి వర్షము కురిసింది. వర్షం కురిసినప్పుడు అక్కడ పంటలు పండించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే యెషయా గ్రంథం 55 అధ్యాయము 10-11 వచనం చూసినట్లయితే, వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పము నెరవేరును, నేను ఉద్దేశించిన కార్యము సాధించును. ఇక్కడ యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ముందు చూస్తున్నట్లుగా ఏలియా ప్రవక్త దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. వాన కురుస్తుంది, మంచు పడుతుంది. వాన మంచు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా వాన పడుతుంది, మంచు పడుతుంది. అది వాన కురిసి మీ భూమి తడిపి పంటలు పడతాయి, మీరు విస్తారముగా ఫలిస్తారు, విస్తారముగా భోజనం చేస్తారని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే దేవునందు విశ్వాసము కలిగి ప్రవక్త చెప్పేది నిజమని నమ్ముతావో నీ కార్యం ఏదైనా నెరవేరద్ది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సేవకుడును, దేవుడు అభిషేకించి సేవకుడు మాటను కొట్టిపాడేస్తావో అప్పుడు నీ జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న పాట కూడా ఉంది. ఇక్కడ వానయునో మంచునో వ్యర్థముగా నుండగా, వానయునో మంచునో వ్యర్థముగా ఉండగా ఏ విధముగా ఫలించునో వాక్యో ఫలించును, ఏ విధముగా ఫలించునో వాక్యో ఫలించును. దివ్యమైన వాక్కులు యేసు పసిడి మాటలు బంగారము కన్నను మేలైనవి వాక్కులు. బంగారము కన్నా మేలైన వాక్కులు. బంగారం అంటే ఎవరు కాలం తిండి లేకపోతే, ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పినట్లుగా వాన కురుస్తుంది, మంచు పడుతుంది, పంటలు పండించుకుని ఆనందంగా ఉంటారు. ఈ విధముగా నేను చెప్పిన మాట నెరవేర్దని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడినటువంటి మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 1-23 వరకు చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఇల్లు వదిలి సముద్ర తీరములో కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండి ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్న చోటకి ప్రజలందరూ కూడా గుంపులుగా తండోపతండాలకు వచ్చినప్పుడు యేసు ప్రభు సముద్రంలో దిగి, గలిలయ సముద్రంలో దిగి ఆ ఓడలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యేసు ప్రభు వారు అక్కడ ఉన్న ప్రజలను చూసి ఈ విధముగా ఉపమాన రీతిగా చెబుతున్నాడు. ఇక్కడ విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుతున్నాడు. ఇక్కడ ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయండి? ఇక్కడ ఒకటి త్రోవ పక్కబడిన విత్తనం, రెండవది రాతి నేల మీద పడిన విత్తనం, మూడవది ముళ్ళ పొదలో పడిన విత్తనం, నాలుగవది సారవంతమైన నేల మీద పడిన విత్తనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రాసినట్లుగా మనం చదువుకున్నాం అనుకోండి, ఎవరికి ఏమీ అర్థం కాదు. అర్థం అవ్వాలంటే దాన్ని వేరొకరు వివరించి చెప్పాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును, లేఖనము చెప్పినట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. చూడండి, ఇక్కడ
13వ వచనం కానీ చూసినట్లయితే, ఏలైనా ప్రభునామను ప్రార్థించి ప్రతి వ్యక్తి రక్షింపబడును, కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినచో ఎట్లు విశ్వసింపగలడు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పినట్టుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంటే ప్రియులారా, బోధకులు పంపకపోతే, ఈనాడు సంఘం నుంచి సేవకులు పంపకపోతే, సంఘములో ఉన్న ప్రజలు ఆ వాక్యమును ఏ విధంగా అర్థం చేసుకుంటారు? దైవజనులు పంపించకపోతే, సంఘ కాపరం పంపించకపోతే, సంఘంలో ఉన్న ప్రజలు ఆ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోలేరు. కాబట్టి అర్థం చేసుకోవడానికి దైవజనులు పంపుతున్నారు. దైవజనుల వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు ఆ వాక్యం ఉన్న సారాంశాన్ని విని దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. అప్పుడే దేవుడు మీకు అనేకమైన వరాలు పంపుతాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఎప్పుడు ప్రసంగించిన ఉపమానం లేకుండా చెప్పరేంటి అని యేసు ప్రభుని శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, చూసి చూడకయు విని వినకయు వారి చెవులు మొద్దుపారిపోయి ఉన్నాయి, రక్షణ పొందకుండానట్లుగా వాళ్ళ చెవులు మొద్దుపారిపోయి ఉన్నాయి. మీరు వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు, అది మీకు మాత్రమే తెలుస్తుంది, వారికి తెలియదు. ఉన్నవాని దగ్గర తీసివేసి లేని వానికి ఇవ్వబడును. కాదండి, సారీ, ఇక్కడ లేని వారిని తీసివేసి ఉన్నవానికి ఇవ్వబడును. లేని వారిని ఉన్నవానికి మరింత వసకబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నది తీసివేయబడు. ఇక్కడ లేని వాడిని తీసి ఉన్నవానికి ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ గ్రహించండి ప్రియులారా, ఇక్కడ ఉన్నవానికి ఇంకా సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు, లేని వాడిని తీసివేసి ఉన్నవానికి ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నవాడు గ్రహిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, పరలోక రాజ్యమును వెతుకుతున్నాడు. లేనివాడు లేనట్టుగానే ఉన్నాడు. లేనివాడిని తీసివేసి ఉన్నవానికి ఇస్తున్నాడంటే లేనివాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. లేనివాడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఉన్నవాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి లేని వాడిని తీసివేసి ఉన్నవానికి ఇస్తున్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, మీరు ఎంత ధన్యులు. మీరు చూసినది చూసుటకును, వినున్నది వినుటకును ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించని, కానీ వారికి అది సాధ్యపడలేదు. నీతిమంతులు అనేక మంది, ప్రజలు అనేక మంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే అది నీ అదృష్టం. రావాలనుకున్నటువంటి వాళ్ళు రాలేకపోతున్నారు, రాలేదు. ఇవేమి వెళతామో దేవుని సన్నిధికి, వెళ్ళగలుగుతామో లేదో అనుకున్నటువంటి వారు దేవుని సన్నిధిలో ఉన్నారండి. చూడాలనుకున్నవారు, వినాలనుకున్నవారు లేరు. ఈరోజు మీరు చూడగలుగుతున్నారంటే, వినగలుగుతున్నారంటే అది ఒక అదృష్టం మీకు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాని ఉపమాన భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరుల కనుక విత్తువాని ఉపమాన భావం ఒక్కొక్కటి కూడా జ్ఞాపకం చేసుకుందాం. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన వాక్కు
వినియు దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కబడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దాన్ని ఎత్తుకొని పోవును. విత్తువాడు ఎవరండి? విత్తువాడు ఎవరో గమనించండి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 37-38 చూసినట్లయితే, అందుకు యేసు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసుడు. చూడండి ప్రియులారా, ఈ ప్రపంచమనే పొలములో, ఈ ప్రపంచమనే పొలములో మంచి విత్తనాన్ని విత్తున్నాడు. విత్తువాడెవరు? యేసు ప్రభువారు. ఈ ప్రపంచమైన పొలములో మంచి విత్తనం అనగా రాజ్యమును గూర్చిన వారసులు. అంటే ఈ విత్తనము రాజ్యమును గూర్చిన వారసులు, దేవుని బిడ్డలుగా సూచిస్తుంది. ఇక్కడ విత్తువాడు, పొలముల విత్తువాడు, ప్రపంచమైన పొలంలో విత్తువాడు యేసు ప్రభు. విత్తనము రాజ్యమును కూర్చుని వారసులు నీవు నేను, మనమందరము కూడా. అంటే విత్తనము పోలి ఉన్నాము, మనమందరము విత్తనమును పోలి ఉన్నాము. అయితే విత్తువాడు విత్తనము వెదజల్చుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయండి? త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్క పడిన విత్తనం పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములు నాటిన దాన్ని ఎత్తుకొని పోతాడు. ఇలా త్రోవ పక్కన పడిన విత్తనము పోలి ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వారంటే, వింటారు, బాగా వింటారు. విన్న తర్వాత విన్నదానిని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు అనమాట. సంఘంలో కూర్చున్నాడు చాలామంది. సంఘంలో కూర్చుని వింటారు. ఎప్పుడైతే దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో, యాజకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో వింటారో. విన్న తర్వాత ఏం చేస్తారంటే, ఎక్కువ చెబితే ఒక రంపపట్టు కోసేస్తాడు బాబా పాస్టర్ గారు. తక్కువ చెబితే చెప్పడం రాదు, వాక్యం చదవడం రాదంటారు. ఎవరు? సంఘంలో ఉన్నటువంటి సంగతులు. అంటే ఇప్పుడు సంఘానికి ఆనాటి కాలంలో యేసుప్రభు కాలం పెందల కడే దేవుని చర్చికి వచ్చేవారు, దేవుని దేవాలయానికి వచ్చేవారు. అంటే 10 గంటలకు ముందు దేవాలయం వచ్చేవారు. అంటే పెందల కడ అన్నప్పుడు 9 గంటల ముందే వచ్చేవారు. 9 గంటల ముందు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తారు. శ్రద్ధగా ఎప్పుడైతే ఆలకిస్తారో వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. శ్రద్ధగా ఆలకించేవాళ్ళు ఎవరో? ఈరోజు రేపొద్దుట ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధ జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్రాంతి దినము రేపు ఆదివారం, రేపు విశ్రాంతి దినం అనగా శనివారం రోజు సిద్ధపడిపోవాలి. శనివారం రోజుని రేపు పొద్దున ఆదివారం కాబట్టి పెందల కడ లేవాలి, ఆ టిఫిన్ గట్ట వండుకోవాలి, వంట వండుకోవాలి, పిల్లలకి స్నానాలు చేయాలి, తల్లిదండ్రులకు స్నానాలు చేయాలి, తొందరగా దేవుని ఆలయానికి వెళ్ళాలని ఆలోచన కలిగింది ఇంటి ఇల్లాలు. పెందల కడ లేస్తే ఇంట్లో తక్కువ కాదు, ఇంట్లో అన్నీ పెందల కడ లేసిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రోజులు తన ఇల్లుని పెరికి వేస్తుంది. అంటే ధ్యానవంతురాలు ఏం చేస్తుంది? పెద్దల కడ లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, వంట చేసి, టిఫిన్ చేసి, పిల్లల్లా కొట్టి, భర్తల్లా కొట్టి, ఆమె స్నానం చేయండి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, టైం అయిపోతుందని చెప్పి తొందరగా వాళ్ళని బలపరుస్తుంది. ఆ స్త్రీ చెప్పగానే, తల్లి చెప్పగానే, భార్య చెప్పగానే పిల్లలు తొందరగా స్నానం చేసేస్తారు, బట్టలు వేసుకుంటారు, భర్త స్నానం చేసేస్తాడు, బట్టలు వేసుకుంటారు. తర్వాత అందరు భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతముగా టిఫిన్లు చేసేసి కుటుంబ సమేతముగా 9 గంటల ముందు చర్చికి వెళ్ళిపోతారు. కొన్ని సంఘాల్లో
6 గంటలకు ప్రార్థన ఉంటుంది, ఉదయం ఆదివారం ఆరాధన. అలాగే 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలు, అంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అంటే యేసు ప్రభు కాళ్ళు పెందల కాడే వెళ్ళేవాడు అనమాట ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి. యేసు ప్రభు వారు నజరేతులో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పెందల కడే వెళ్ళేవాడు. పెందల కడ అంటే అన్ని కాలకృత్యాలు తీర్చుకుని సిద్ధపడిపోయి టిఫిన్లు చేసేసి మధ్యాహ్నం కూడా భోజనం వండుకుని ఏం చేసేవారు, విశ్రాంతి దినాన్ని పెందల కడే చర్చికి వచ్చేసేవారు. చర్చికి వచ్చేసినప్పుడు వాళ్ళకి చింత చేయకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు దైవజనుడు ఎప్పుడు వదులుతాడో అప్పుడే ఇంటికి వెళ్ళొచ్చన్న ఒక ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంగారు ఎక్కలేదు. చాలామంది ఏం చేస్తారో లేటుగా లెగుతారు. అంటే 9 గంటల ఆరాధన స్టార్ట్ అవుతుందనుకోండి, ఇప్పుడు తడుపు సార్లు 7:30 గంటలకి ఉదయం ఆదివారం రోజునే ఆరాధన మొదలవుద్ది అనుకోండి. మరి చాలామంది 6:30కి వచ్చి వాళ్ళు ఉన్నారు, 7 గంటలకు వచ్చి వాళ్ళు, 7:30కి వచ్చి వాళ్ళు ఉన్నారు. చాలామంది 7:30 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వాక్యం బోధించేటప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వాక్యం అయిపోయిందని వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత దైవజనుడు ఆశీర్వాద ప్రార్థన చేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి దైవజనుడు ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలా కాదు, క్రైస్తవ పద్ధతి అలా కాదు. ఆదివారం ఆరాధన ఆరంభానికి ముందే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంటే ముందు నువ్వు శనివారం రోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఆదివారం రోజు పెందలగాడు లేవాలి, ఒక స్త్రీగా వెళ్ళాలిగా, ఒక భార్యగా. మరి ఇంటి పనులను చేసుకుని తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని పిల్లల భర్త భార్య అందరికాలు టిఫిన్ చేసి తొందరగా 7:30కు ముందే వెళ్ళి చర్చిలో కూర్చోవాలి. అంటే ఆరంభానికి ముందు వెళ్ళి కూర్చున్నావు అనుకో, నీకు అలసట ఉండదో, కంగారు ఉండదో, భయం ఉండదు. మధ్యలో వస్తే నీకేమో అర్థం అవ్వదు. అందుకనే మరి సినిమా చూడడానికి వెళ్తూ ఉంటారు చాలామంది. అంటే స్టార్టింగ్లో అంటే ఆ స్క్రీన్ మీద పిక్చరు స్టార్ట్ చేయకముందే ఒక అరగంట ముందే టికెట్ తీసుకెళ్ళి కూర్చుంటారు. ఆరంభం నువ్వు చూస్తేనే అర్థమవుతుందని చెప్పి. అలాగే నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరంభము నుండి అంతం వరకు దేవుని వాక్యాన్ని ఆలకిస్తేనే తప్ప నీకు అర్థమవదు. అలాగా ప్రియమైన దేవుని బిడ్డారా, మధ్యలో వచ్చినోడికి అసలు అర్థమవదు. ఆ కారణం ఆశీర్వాద ప్రాంతం వచ్చినోడికి అర్థమవదు. వీళ్ళందరూ దేవుని రాజ్యాన్ని వారసులా కాదు. ఇక్కడ మొదట చూసినట్లయితే త్రోవ పక్కన పడిన విత్తనం. వాక్యాన్ని ఆలకిస్తారు, హృదయంలో దాచుకుంటారు, వాటిని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు. అంటే నువ్వు కంగారుగా వస్తావు, కంగారుగా ఉంటావు. దేవుడు చెప్పే వాక్యాన్ని హృదయము నిన్ను చెవులార పెట్టిన హృదయంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే నీవు నీ ఇంటి మీద వంట మీద ఆలోచన కలిగి ఉంటావు, అప్పుడు దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు. అంటే త్రోవ పక్క పడిన విత్తనము. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎలా ఉన్నాయి? ఆలకిస్తారు, దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు. ఇది మొదటి విత్తనము. రెండో విత్తనం చూసినట్లయితే రాతి నేల మీద పడిన విత్తనం. సందేశం వినిన వెంటనే సంతోషముతో దాన్ని స్వీకరించి వాడిని పోలినది. రాతి నేల మీద పడిన విత్తనం సందేశాన్ని ఆలకిస్తారు, శ్రద్ధగా ఆలకిస్తారు, సంతోషంతో ఆలకిస్తారు. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుసును. ఆ వాక్య నిమిత్తమే శ్రమ లేదా హింస సంభవించినప్పుడు అతడు వెంటనే త్రుట్టిల్లిపోతాడు. శ్రమ, సమస్య, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోతారు. రాతి నేల మీద పడిన విత్తనం. రాతి నేల మీద పడిన విత్తనం ఎలా ఉంటుంది? మొక్క మొలుస్తుంది కానీ వేరు లోపలికి వెళ్ళదు. సంతోషంతో ఆలకిస్తారు కానీ, ఆనందిస్తారు కానీ, శ్రమ లేదా హింస వచ్చినప్పుడు దాని నుండి దేవుని నుండి తొలగిపోతారు. అంటే రాతి నేల మీద పడిన విత్తనం. ఇక్కడ మూడో విత్తనం చూసినట్లయితే ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వాడు సందేశం వెంటనే ఆలకించును, కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిసివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. ముండ్ల పొదలో పడిన విత్తనం. మొక్కలు వస్తాయి, మొలుస్తాయి. ముండ్ల పొదల పడిన మొక్కలు వస్తాయి, మొలుస్తాయి.
ముండ్ల పొదలు అడ్డు రావడం వల్ల అవి ఎదగలేకపోతున్నాయి. ఇక్కడ ముండ్ల పొదల విత్తనం పోలినటువంటి వాడు ఎలాంటి వాడంటే ఐకిక విసారము, ధన వ్యామోహం. ఐకిక విసారం, అయ్యో నాకు ఇప్పుడు లేదు, నాకు దేవుని దగ్గరకు వస్తున్నాను కానీ దేవుడు నాకు నేను అడిగిన ఇవ్వడం లేదు. ఎప్పుడు ఉన్నప్పుడు విసారమే, లేనప్పుడు విసారమే, పొందినప్పుడు విసారమే, వచ్చినప్పుడు విసారమే, దేవుడు సిరి సంపద ఇచ్చినప్పుడు విసారమే. అంటే దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా విసారపడుతూ ఉంటారు. దేవుడు ఇస్తున్న నాకు ఖర్చు పెట్టండి. లేక ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదండి, అశాశ్వతమైన లోకంలో ఉన్నావు కాబట్టి శాశ్వతమైన లోకం పరలోక రాజ్యం. ముందు నీ శరీరానికి తినండి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సంపాదించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తావు, కొన్ని రోజులు ఉంటావు, తర్వాత చనిపోతావు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినాలి, చేపలు తినాలి, మాంసం తినాలి, వెజిటేబుల్ కూర తినాలి, పళ్ళు తినాలి, జ్యూసులు తాగాలి, పాలు తాగాలి, టీ తాగాలి, పెరుగు తాగాలి. తినడానికి తాగడానికి దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు కాబట్టి ఏమి తినుకోకుండా సంపాదిస్తుంటాం. ధనవేమహం, ధనం ఎప్పుడు కూడా ధనమో సంపాదన. ఈ సంపాదన విషయంలో ఏం చేస్తే సంపాదన అనే ఆశతో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, శ్రద్ధ వహించరు. అంటే ఐకిక విచారము, నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, వీటి మీద ధన సంపాదనలు పడిపోయి దేవుని వదిలిపెట్టేస్తున్నారు. అనేక శ్రమలు, ఇబ్బందులు. అందుకనే తిమోతి రాసిన మొదటి దాకా 6వ అధ్యాయము 9-10 వచనం చూసినట్లయితే ఇక్కడ 1 తిమోతి 6:9-10 కానీ ధనాకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయును. అపాయకరమైన మూర్ఖమగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసం తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. ఈ ధన సంపాదనలో పడి దేవుని మర్చిపోతున్నారు చాలామంది. సంపాదన ప్రతిరోజు సంపాదన. చూడండి, ఈ సంపాదన విషయంలో ధనాశతో దేవుడు వదిలిపెట్టేస్తున్నారు. దేవుడు చెప్పిందంటే 6 రోజులు పని చేసుకో, 7వ రోజున విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు దేవాలయం కుటుంబ సమేతంగా రావాలని దేవుడు చెబితే 6 రోజులు చేసుకున్నాడు, 7 రోజులు కూడా చేసుకున్నాడు. ఆదివారం ఆరాధన కూడా రానటువంటి చాలామంది ఉన్నారు. ఆదివారం ఆరాధన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన దినము. ఆదివారం ఆరాధన మానకూడదు. ఆదివారం ఆరాధన మానితే నువ్వు ఇంకా ఎలా క్రైస్తవుడు అవుతావు? వారంలో 6 రోజులు పని చేసుకున్న 7వ రోజు విశ్రాంతి దినము రోజున దేవుడు ప్రభు అన్నాడు కాబట్టి ఆ ప్రభువును ఆరాధించడానికి నువ్వు నీ కుటుంబ సమేతముగా నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? ఒక క్రైస్తవురాలుగా సహోదరిమణులుగా మీరు దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ దేవుని సన్నిధి రాకుండా ఆ 7వ రోజు కూడా సంపాదన. చాలామంది ఆడికన్నా ఎక్కువ సంపాదించుకోవాలి, వీళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకోవాలి, వాళ్ళకన్నా పెద్దోడు అయిపోవాలని చెప్పి మోసాలు చేస్తూ లంచాలు పుచ్చుకుంటూ మటలు చేస్తూ హత్యలు చేస్తూ దేవుని నుండి విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. ధనాకాంక్ష అన్ని అనర్థాలకు మూలం, అన్నిటికీ మూలకారమైన డబ్బేనండి. ఈ ధనం వల్ల చాలామంది నశించిపోతున్నారు. ఈ ధనాశ వల్ల చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారే ముళ్ళ పాదులో పడిన విత్తనం పోలినటువంటి వారు. ఇక 4వ చూసినట్లయితే సారవంతమైన నేలందు పడిన విత్తనము పోలిన వాడు వాక్కు విని
గ్రహించి 100 60 30 ఫలించును. సారవంతమైన నేలన పడిన విత్తనం, సారవంతమైన నేలన పడిన విత్తనం అంటే వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, విని గ్రహించి ఆ వాక్యము పోలే అంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించేవారే మంచి నేల మీద పడిన విత్తనాన్ని పోలినటువంటి వారు. వాళ్ళెవరో రాజ్యానికి వారసులు, దేవుని రాజ్యానికి వారసులు. 100 60 30 ఫలిస్తున్నారు. వినుటకు వీలున్న వాడు వినుడుగా కన్నాడు దేవుడు. వినుటకు వీలున్నవాడు వింటేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. వినకపోతే నువ్వు నీకు అక్కడ ఆశీర్వాదం ఎలా వస్తా? వినాలంటే దేవుడి సంఘంలోనికి రావాలి. దేవుడి సంఘానికి రాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధన రోజున దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినడానికి మానేసేసి సినిమాలకి సకాలకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూడ సినిమాలు. ఓ ప్రార్థన ఉండదో, భయం ఉండదో, భక్తి ఉండదో, ప్రార్థన చేసుకుందామని ఉండదో, ప్రార్థనకు వెళదామని ఉండదో, దైవభక్తిని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. చూస్తున్నాం ఇక్కడ 3 రకాల విత్తనాలు చూస్తున్నాం. ఎలా ఉన్నారు అక్కడ? త్రోపక్క పడిన విత్తనము వింటున్నారు, కానీ హృదయంలో నాటబడింది నీ యొక్క ఆలోచనలు బట్టి సైతానుడు ఎత్తుకుపోతున్నాడు. రెండవది చూస్తున్నాం మనం, రాతి నేల మీద పడిన విత్తనం ఐకిక విసారముతో శ్రమ లేదా ఏదైనా ఇబ్బంది వచ్చిందనేటప్పటికీ దేవుడు వదిలిపెట్టేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు? నాకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే, అయ్యగారిని ప్రార్థన చేయండి, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అని దైవజనుల దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి దైవజనులు ప్రార్థన చేస్తారు. ఆ కార్యం జరిగినప్పుడు దేవుని సన్నిధికి రావడం మానేస్తూ ఉంటారు, దైవజనుడిని మర్చిపోతారు. దైవజనుడు గుర్తు ఉంటుంది, పలానా వ్యక్తి అయ్యాలో ప్రార్థన చేసుకుంది, ప్రార్థన చేయమని అడిగింది, పలానా కుటుంబం ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన చేసాం, జరిగిందా లేదని మళ్ళీ దైవజనుడు ఫోన్ చేస్తారని అందం. అలాంటి వారు కూడా ఉన్నారు సంఘంలో. నువ్వు ఎప్పుడైతే నీ కార్యం నెరవేరాలని దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, దైవజనుడు గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేసి నీ కుటుంబం బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడండి. అప్పుడు నీ కుటుంబం బాగుపడింది అనుకో, నీ కుటుంబం మేలు పొందుకుందనుకో, తర్వాత దేవుడిని మర్చిపోతారా, దైవజనుడిని మర్చిపోతారా, దేవుని సన్నిధికి రావడమే మొత్తం మానేస్తున్నారు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ రాతి నేల మీద పడిన విత్తనం, రాతి నేల మీద పడిన విత్తనాన్ని చూసామని. ఇక్కడ రాతి నేల మీద పడిన విత్తనం మొక్కలు మొలుస్తున్నాయి, అన్ని మొలుస్తున్నాయి. హింస లేదా బాధ కలిగినప్పుడు వాళ్ళ దేవుని నుండి తొలగిపోతూ ఉంటారు. 3వ విత్తనం చూస్తున్నాం, రాతి నేల మీద పడిన విత్తనం. రాతి నేల మీద పడిన విత్తనం ఉన్నాం. ముళ్ళ పొదలో పడిన విత్తనం. ముళ్ళ పొదలు పడిన విత్తనమే ఎలాంటిది? ఐకిక విసారము, ధన వ్యామోహం, డబ్బు సంపాదన పడిపోయి దేవుడు వదిలిపెట్టేస్తున్నారు. ముళ్ళ పొదలు పడిన విత్తనం అంటే మొక్క మొలుస్తుంది కానీ, విశ్వాసం ఉంది కానీ ఎదగలేకపోతున్నావు దేవుల్లో. దేవుడు దేంట్లో ఎదుగుతున్నావు? ధనంలో ఎదుగుతున్నావు, లోకాశంలో ఎదుగుతున్నావు, ధన సంపాదనలు ఎదుగుతున్నావు తప్ప దేవుళ్ళ మాత్రం జీరో. ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు సారవంతమైన విత్తనం పోలి ఉండాలి. సారవంతమైన నేల మీద పడిన విత్తనం పోలి ఉండాలి. రాజ్యమునకు వారసులై ఉండాలి. మీరు ప్రపంచమైన పొలములో విత్తువాడని యేసు ప్రభు వారు, మనుష్య కుమారుడు ప్రపంచమైన పొలములో వాక్యాన్ని విత్తుతున్నాడండి. వాక్యాన్ని గ్రహించేవాళ్ళు కొందరే, గ్రహించేవాడు ధన్యుడు. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు కల్పించాడండి. ఈ కల్పించిన గొప్ప భాగ్యాన్ని పొందుకోకుండా ధనాశలు పడిపోయి నీ జీవితాన్ని చిన్నాపనం చేసుకుంటున్నావు. అలా కాకుండా దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీ జీవితాన్ని మార్చుకో.
కానాపల్లి వివాహంలో నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవుని విశ్వాసం కలిగి ఉండు. పెద్దల కాడ దేవుని సన్నిధికి రా, దైవజనుడు చెప్పే వాక్యాలు ఆలకించు. ఈరోజు నేను చాలా అరగంట సేపు చెప్పారు, అరగంట కన్నా పైన చెప్పారు వాక్యాన్ని. దీంట్లో ఉన్నటువంటి మంచి మంచి పాయింట్లు మీకు కనబడతాయి. దీంట్లో ఉన్న మంచి మంచి పాయింట్లు, ఆ పాయింట్ ఇంపార్టెంట్ అయిన వర్తమానం. ఈ వర్తమానం పూర్తిగా వినండి. మధ్యలో కొంచెం విని ఆపేస్తే నీకు అర్థం అవ్వదు. ఏ దైవజనుడు అయినా, ఫాదర్ అయినా, పాస్టర్ అయినా, బిషప్ అయినా, ఎవరైనా దైవజనుడు వాక్యాన్ని చెప్పినప్పుడు ఆరంభం నుంచి అంతం అయ్యేంత వరకు నువ్వు వాక్యం విన్నావు అనుకో, దాంట్లో ఉన్న సారాంశం నువ్వు తెలుసుకుంటావు, నీకు అర్థమవుద్ది. అప్పుడు నీ జీవితాలు బాగు చేసుకోగలుగుతావు. చాలామంది యూట్యూబ్లో వర్తమానాలు చేస్తూ ఉంటారు, నేను కూడా యూట్యూబ్లో చేస్తూ ఉంటాను. ఈ యూట్యూబ్లో చెప్పిన వర్తమానాలు మీరు పూర్తిగా వినాలి. పూర్తిగా అరగర వినేసేసి వదిలేస్తూ ఉంటారు. పూర్తిగా విన్న తర్వాత నచ్చిందో లేదని కామెంట్లు పెట్టాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నీకు అర్థమవుద్ది. దేవుని వాక్యము ఈ పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. ఈ 15 సామాన్య ఆదివారంలో ఉన్న సారాంశం ఏంటి, దాన్ని దేని గురించి చెప్పబడింది, ఎవరి గురించి చెప్పబడింది అని నువ్వు అర్థం చేసుకోవాలంటే పూర్తిగా విను. సందేశాన్ని పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈనాడు 2వ పట్టణం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు చూసినట్లయితే ఇప్పుడు మనము పడుతున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడునున్న మహిమతో ఎంత మాత్రమో పోల్చబడినవి కాదు. అంటే ఇప్పుడు మనం కష్టపడుతున్న ఈ కష్టాలు ఎన్ని రోజులు ఉండవు. ఈ కష్టాలు తొలగిపోవాలంటే యేసు ప్రభువున యొక్క మాట్లాడకచ్చారు. పౌలు గారు రోమి సంఘాన్ని తెలియజేస్తున్నారు. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటా ఉంటాయి. దేవుడు తన పుత్రులను తెలియజేయటగా సృష్టి అంతా ఆతురతతో ఎదురు చూస్తున్నది. సృష్టి నాశనమునకు లోనైంది. అది దాని సంకల్పము అట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏదైనా ఒకనాడు సృష్టియే వినాశ ధ్యాసము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమై స్వాతంత్ర్యమందు పాలు పంచుకొనుచున్నాం. మనకు స్వతంత్రం ఇచ్చాడని దేవుడు. అన్ని విధాలుగా మనకు స్వతంత్రం ఇచ్చాడు. నీ కష్టాలు ఉన్నాయా, సమస్యలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, ఈ కష్టములోను, ఇబ్బందులోను, ఇక్కట్లోను దేవుణ్ణి మర్చిపోకూడదు. మహిమాపేతుడైనటువంటి దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇస్తున్నాడు, స్వేచ్ఛనిస్తున్నాడు. ఆ స్వేచ్ఛను పోగొట్టుకున్నారు ఆది దంపతులైన ఆదాము హవ్వ ఇద్దరు కూడా. ఆ స్వేచ్ఛను పోగొట్టుకున్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా చాలా స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమన్నారు, నువ్వు చచ్చుకొచ్చి దేవుని వాక్యం వింటే వింటావు, లేకపోతే లేదు అని అలా వస్తారు, కూర్చుంటారు, వాక్యాన్ని వింటారు. లేదా చాలామంది వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. నీకు పట్టి నిన్ను నువ్వు చచ్చుకురాకపోతే ఇలాగైపోతావు, చచ్చుకురాకపోతే అలాగైపోతాను ఎవరు ఏమనరు. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. క్రైస్తవుడు కష్టాలు రావని కాదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎన్నిటినీ కూడా తట్టుకున్నవాడే క్రైస్తవుడు. నా జీవితంలో కూడా 10 ఇన్సిడెంట్లు అయ్యాయి, యాక్సిడెంట్లు జరిగాయి. మరి డాక్టర్లు ఆపరేషన్ ప్రాణం ఆగిపోయింది కూడా. ఇది చచ్చిపోయి తీసుకెళ్ళిపోమన్నారు. ఆ టైంలో దైవజనులు, మరి సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేయాలి, మళ్ళీ బ్రతికించాడు దేవుడు. ఈ రోజు నేను మీ ముందు ఉన్నానంటే కారణం ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించాడు. ఒక సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు నేను ఆరోగ్యంగా, అందంగా నేను సువార్త బోధిస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు బట్టి యొక్క దేవుని సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సత్యాలను అర్థం చేసుకోవాలంటే మరి దాన్ని కూడా ధ్యానించాలి. దాని వాక్యాన్ని దైవజనుడిగా ముందు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. దానిలో సారాంశాన్ని మీకు చెప్పాలంటే మేము విశ్వాసము కలిగి ఉండాలి. మేము ఒక సాక్షులుగా జీవించాలి.
సాక్ష్యమైన సేవకుడు సేవకుడే కాదు, సేవకునికి సాక్ష్యం ఉండాలి. ఈ సాక్ష్యం ద్వారానే ఇతరులు బలపడాలి, ఇతరులు దేవుని సన్నిధికి రావాలి. మరి సాక్ష్యముతో నీ కుటుంబ జీవితంలో ఒక క్రైస్తవుడికి సాక్ష్యం ఉండాలి, ఒక క్రైస్తవుడు సాక్ష్యం ఉండాలి. సంఘం కోసం ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం జీవించాలి. ఆదివారం సాక్ష్యాలు చెప్పాలి. మా సంఘంలో మండపాకలు అవుతే ప్రతి ఆదివారం ఏదో ఒకటి సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుడు ఈ వారంలో ఈ మేలు చేశాడండి అది చెప్పాలి. సంఘంలో చెప్తే ఉన్న విశ్వాసం ఆలకించి వాళ్ళకు కూడా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని ఆలోచించుకుని వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు. 10 మందికి రక్షణ కల్పించినటువంటి వానుగా అవుతావు నువ్వు. కాబట్టి సంఘంలో కూడా సాక్ష్యం చెప్పాలి. ఈ పౌలు గారు కూడా తన సాక్ష్యాన్ని వెల్లడిస్తున్నాడండి అందరికీ. పౌలు గారు కూడా తన సాక్ష్యాన్ని చెబుతున్నాడండి. అందుకనే పౌలు గారు ఒక రోమ పౌరుగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించినట్టు పౌలు ముందున్న పేరు క్రైస్తవులు హింసించినటువంటి సౌలు పౌలుగా మార్చాడు దేవుడు, పరిశుద్ధుడుగా మార్చాడు. 13 పత్రికలు రాశాడు, 13 లేఖలు రాశాడు. 13 లేఖలు ఉన్నటువంటి సారాంశం పౌలు గారు క్రైస్తవ మొదటి సంఘానికి, రోమన్ కథోలిక్ సంఘానికి 2 ప్రధానమైన స్తంభాలు. ఒకటి పునీత పేతురు గారు, రెండవది పౌలు గారు. ఆ 2 స్తంభాల మీద నిలబడిందని క్రైస్తవ సంఘం, కథోలిక సంఘం. అంటే పేతురు గారు పౌలు గారు చెప్పిన నువ్వు ఆలకిస్తే పరలోక రాజ్యం తప్పనిసరిగా వెళ్తావు. నువ్వే కాదు, నేను, మనందరం కూడా పరలోక రాజ్యం వారసులం. అంటే పరలోక రాజ్యం వల్ల ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో వాళ్ళు అగ్నిగుణం తోయబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడిందో వాడు పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరు నా పేరు జీవగ్రంథం రాసుందా లేదా అని గ్రహించు. నీ పేరు జీవగ్రంథం రాసి ఉండాలి, నా పేరు జీవగ్రంథం రాసి ఉండాలంటే నేను చేసే పనులు, నేను చేసే క్రియలు ఏ విధంగా ఉండాలి? క్రియలు లేని విశ్వాసం క్రియలు వ్యర్థమంటున్నాడు పౌలు గారు. చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. విశ్వాసం ఉంటుంది, పని చేయరు. చాలామంది పని చేస్తారు కానీ కానుకలు ఇవ్వరు. క్రియ ఉంది కానీ విశ్వాసం లేదు. పని చేస్తారో కానుకలు ఇవ్వరు. చాలా కానుకలు ఇస్తారో పని చేయరు. అంటే దేనికోసం అంటే సంఘంలో ఏదైనా పండగలు జరిగినప్పుడు ఆ పండగ జరగాలంటే అందరూ తలకొచ్చ చేసుకోవాలి, కానుకలు ఇచ్చుకోవాలి. అందరూ తలకొచ్చ చేసుకుని ఆ పండగ జరిపించుకోవాలి. క్రిస్మస్ పండుగ అయినా, ఈస్టర్ పండుగ అయినా, పునరుద్ధాన పండుగ అయినా, ఇంకా మరి యోహాను గారి జన్మదినమైనా, మరియమ్మ గారి జన్మదినమైనా, యేసుప్రభు గారి యొక్క జన్మదిన క్రిస్మస్ పండుగ అయినా, ఈ పండుగ జరగాలంటే అందరూ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ అంతంత వేసుకోవాలి. కొంతమంది డబ్బులు వేసుకుంటున్నారు, అది జరగదు. అది జరగాలంటే అందరి చేతులు కలవాలి. ఒక చేతితో తప్పడం కొట్టలేదు, 2 చేతులు కలవాలి. చప్పడ కొట్టాలంటే 2 చేతులు కలవాలి. అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? అన్ని చేతులకు అందరూ కలవాలి. అందరూ కలిసి కానుకలు వేసుకుని ఆ పండగను ఏం చేయాలి? పండగను మంచిగా జరిపించుకోవాలి. ఆ పండగ మంచిగా జరుగుద్ది, 10 మంది మెచ్చుకోవాలి. ఆ పండగ జరిగినప్పుడు కూడా ఏం చేస్తారు? వంటలు ఉండిపోతారు చాలామంది. వాక్యాన్ని వంటలు ఉండే ఎప్పుడు అక్కడ పండగ జరిగినప్పుడు ఆ వంటగడ్డ ఉండేసుకుని ఆ సరైన సమయానికి దైవజనులు వచ్చినప్పుడు చర్చలోకి వచ్చేయాలి. ఇంకా వంటల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ ప్రార్థన అయిపోతుంది అప్పుడు వంటల కాడికి వెళ్ళాలి. ఎందుకు? వండిన వంటలు ప్రజలకు పెట్టడానికి. చాలామంది ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది అనుకోండి, అక్కడ వంటలో వండుతూ ఉంటారు. మరి వంటలు వండుతారు, వాక్యం వింటున్నారా? వాక్యం వినలే. ఇక్కడ దేవుడి చంద్రంలో ఉన్నవాళ్ళు మాత్రం వాక్యం వింటారు, వంటలు ఉండేవాడు వాక్యం వింటారు. అందుకని వంటలు ముందు ఉండేసుకుని ఆ పలానా సమయానికి దైవజనుడు వస్తున్నాడు అంటే దైవజనుడు వచ్చినప్పుడు వాక్యాన్ని వినడానికి అందరూ వచ్చేయాలి. అక్కడ వండిన వంట మీద మూత కట్టేసేసి అందరూ ససి కూర్చుంటే దైవజనుడు చెప్పే వాక్యం మీకు అర్థమవుద్ది. మీరు కూడా మీలో ఉన్న కల్మషాలు, చిన్న పొరపాట్లు ఉన్న సరిదిద్దుకోవడానికి గొప్ప అవకాశము కలుగుతుంది. అప్పుడు నీవు జీవ గ్రంథములు రాయబడినా వానిగా ఉంటాం. జీవగ్రంథం పేరు రాయబడాలి.
బోల్డ్ కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, సహాయం చేయాలి, మరి మంచి మంచి పనులు చేయాలి. ఇవన్నీ చేస్తే నీ పేరు తప్పనిసరిగా జీవగ్రంథంలో రాసి ఉంటుంది. జీవగ్రంథం రాయలేని పేరు, జీవగ్రంథంలో పేరు రాయలేదు, వాళ్ళు అగ్రగుణ తోయబడతారు. జీవగ్రంథంలో పేరు రాసి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, అది నీ నిర్ణయమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంత చక్కటి సందేశము దేవుడు నాకు చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ మాట దేవుడు దీవించునుగాక. ఆమేన్.